హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైకర్. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం శుద్ధకట్టు అంటే మూత్రం ద్వారా వీర్యం పోవడం. చాలా మంది కూడా ఈ సమస్యలు ఉన్నాయి. దీన్నే శుద్ధకట్టు అని అంటారు, మూత్రం ద్వారా వీర్యం పోవడాన్ని. అయితే ఇలా కనుక వీర్యం పోతున్నట్లయితే దీన్ని శుక్ర నష్టం కింద కూడా మనం గుర్తించవచ్చు. దీనివల్ల వీర్యం నష్టం జరుగుతుంది, వీర్యకాల సంఖ్య దెబ్బతినే అవకాశం ఉంది, పటుత్వాన్ని కూడా దెబ్బతినే అవకాశాన్ని ఈ శుద్ధకట్టు కలిగిస్తుంది. అయితే ఈ శుద్ధకట్టుని మనము ఇంట్లోనే ఉండి కంట్రోల్ చేసుకోవచ్చు. సో దీనికి ఎలాంటి చిట్కా వాడాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిన మద్ది చెట్టు. మద్ది చెట్టు అంటే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. మామూలుగా గూగుల్ సెర్చ్ చేయడం తెలుస్తుంది. మద్ది చెట్టు యొక్క బెరడు చూర్ణం. ఈ మద్ది చెట్టు యొక్క బెరడు చూర్ణం అనేది ఇప్పుడు మద్ది చూర్ణం అని కూడా, మద్ది చెట్టు బెరడు చూర్ణం అని కూడా మనకు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో లేదా అన్ని రకాల ఆన్లైన్ షాపింగ్లలో కూడా అవైలబుల్ ఉంది. దీన్ని అర్జున చూర్ణం అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. అర్జున చూర్ణం అని కూడా పిలుస్తారు. అర్జున చూర్ణం అని కొట్టినా కూడా మీకు వస్తుంది. దీన్ని తీసుకొచ్చుకొని ప్రతిరోజు ఇప్పుడు ఒక 100 గ్రాములు తీసుకొచ్చామనుకోండి. ఈ 100 గ్రాముల మద్ది చూర్ణానికి ఒక 100 గ్రాముల కండ చక్కెర కలపండి, మెత్తగా పొడి చేసి. దీన్ని ప్రతిరోజు ఉదయము రాత్రి 2 పూటగా గోరువెచ్చని నీటిలో కానీ గోరువెచ్చని పాలలో కానీ కలిపి తీసుకుంటూ ఉండాలి, ఒక చెంచాడు మోతాదులో. ఉదయం అయితే 10 గంటల, రాత్రి అయితే అన్నం తిన్నాక గంట తర్వాత. ఈ విధంగా ప్రతిరోజు కనుక మీరు చేస్తున్నట్లయితే కేవలం నెల రోజులలోనే ఈ శుద్ధకట్టు అనేది, అంటే ఈ మూత్రం ద్వారా వీర్యం పడిపోవడం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా మీరు పులుపు పదార్థాలను అవాయిడ్ చేయాలి, నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి, డ్రింకింగ్, స్మోకింగ్, అన్ని రకాల పొగాకు ఉత్పత్తులు అన్ని కూడా మానివేసి కేవలం కూరగాయలు, ఆకుకూరలు ఇవి తీసుకుంటూ, మంచి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ, చలవకు వచ్చేటటువంటి వాటరు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇలాంటి ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ సమస్య నుంచి మీరు చాలా త్వరగా బయటపడవచ్చు. సమస్యను ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేస్తే ఏం కాదు, అదే తగ్గిపోతుంది కదా, ఏదో వేడికి వచ్చినట్టుంది అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఇలా నెగ్లెక్ట్ చేస్తే సమస్య ఇంకా తీవ్రమైంది అనుకోండి, దాన్ని క్యూర్ చేయడం ఇంకా కష్టం అవుతుంది. ఒకవేళ కనుక మీకు ఇది అవైలబుల్గా లేకున్నా, దీనివల్ల ఫలితం కూడా పెద్దగా కనబడకపోయినా వెంటనే మమ్మల్ని సంప్రదించండి. పైన స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా సంప్రదించి మీకు సమస్యలన్నిటికీ కూడా మంచి పరిష్కారాన్ని, మెడిసిన్ ని, సలహాలు, సూచనలు కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్యను తెలియజేసి దానికి సంబంధించిన మెడిసిన్ ని కూడా మీరు కొరియర్ ద్వారా తెప్పించుకొని ఇంటి వద్దనే ఉండి మంచి మెడిసిన్ వాడుకుంటూ సమస్యకు వెంటనే పరిష్కారాన్ని కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.